బర్డ్ క్యాప్స్. షిజుకా, ఏమైంది? దయచేసి అరవకు నోబితా, నిశ్శబ్దంగా లోపలికి రా. ఏమైంది? రా, వచ్చి ఇలా కూర్చో. ఏమైందో చెప్పు. అటు చూడు. ఆ, గింజల్ని నేనే వేశాను. అవి తినటానికి ఆ పక్షులు వచ్చాయి. అలాగా? నాకు పక్షులంటే చాలా ఇష్టం. నాకు కూడా, కానీ నాకు వాటి దగ్గరికి వెళ్ళి చూడాలనుంది. నోబితా వద్దు, ఆగు. ఆ, ఆ, అందుకే దగ్గరికి వెళ్ళకు అన్నాను. అవి ఇక్కడికి రావాలని నేను గింజలు వేసి చాలా దూరంగా వెళ్ళి నుంచుంటాను. ఇలా చేసావేంటి? ఇక మీదట అవి ఇక్కడికి రానే రావు. నన్ను క్షమించు షిజుకా. క్షమిస్తే అవి తిరిగి వస్తాయా? ఏదో ఒకటి చేయి డోరేమాన్. తన మాట వినకపోవడం నీ తప్పే నోబితా. ఇప్పుడు ఏం చేయాలి? నీకు వేరే దారి లేదు. తను చెప్పినట్టు పక్షులతో స్నేహం చేయి. ఓ అలాగా. బర్డ్ క్యాప్స్. క్యాప్సా? అవును, నువ్వు ఈ టోపీ పెట్టుకుంటే పక్షులు నీతో స్నేహం చేస్తాయి. ఎన్ని రకాలున్నాయో చూసావా? నేను ఈ పావురం టోపీ పెట్టుకుంటాను. ఎలా ఉన్నాను? నువ్వు చూడడానికి పావురంలా ఉన్నావు. అవును, మరి ఇది పావురం టోపీ కదా. ఇప్పుడు నన్ను చూడు. ఆ, ఎలా ఉంది? ఆ, ఆ. నువ్వు ఒకసారి ప్రయత్నించు నోబితా. ఓకే, నేను దీన్ని పెట్టుకుంటాను. నేను ఇప్పుడు ఎగురుతాను. నేను ఎందుకు ఎగరలేకపోతున్నాను? ఎందుకు ఎగరలేవంటే అది పెంగ్విన్ టోపీ. ఆ, అయితే ఈసారి దీన్ని పెట్టుకుంటాను. కానీ అది గుడ్లగూప రోజంతా నిద్రపోతుంది కదా. అది నీకు తగిన టోపీ నోబితా. ఈ పిచ్చుక టోపీని ఉపయోగించు. సరే డోరేమాన్. హే, హే, నేను ఇప్పుడు ఎగరగలుగుతున్నాను. డోరేమాన్, పద షిజుకా ఇంటికి వెళ్దాం. చాలా సరదాగా ఉంది. బ్యాంబూ కాప్టర్ కంటే నాకు ఇలా ఎగరడమే నచ్చింది. ఎందుకంటే నువ్వు నీ రెక్కలతోనే ఎగురుతున్నావు కాబట్టి. ఒకసారి పైన చూడు. ఆహా, ఇక్కడ ఎన్ని పిచ్చుకలు పావురాలున్నాయి. అవి మనల్ని చూసి బెదిరిపోవడం లేదు. మనం కూడా పక్షులమని అవి అనుకుంటున్నాయి. ఏయ్, జాలీ. అవి మళ్ళీ వస్తాయో రావో? హాయ్ షిజుకా. హా? వావ్, నేనిది నమ్మలేకపోతున్నాను. షిజుకా, ఇందాక అలా చేసినందుకు నన్ను క్షమించు. పర్వాలేదు నోబితా. దీని పేరు బ్యాట్ క్యాప్. దీన్ని నువ్వు పెట్టుకుంటే పక్షులతో స్నేహం చేయొచ్చు. నువ్వు ఒక టోపీ పెట్టుకుంటావా శిశుకా? తప్పకుండా. నీకే టోపీ కావాలంటే దాన్ని పెట్టుకో. ఇదిగో హంస టోపీని పెట్టుకొని చూడు. అందంగా ఉంది. థ్యాంక్ యూ డోరేమాన్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. చక్కగా ఉంది. సరే గాని, నువ్వు పిచ్చుకోవని నాకు అర్థమైంది నోబితా. మరి నువ్వేంటి డోరేమాన్? అర్థం కావడం లేదే. సరిగ్గా చూడు, నేను ఒక పావురాన్ని. పావురానివా? చూస్తే అలా అనిపించట్లేదా? నన్ను అలా ఏడిపించకు శిశుకా. సారీ, నన్ను క్షమించు డోరేమాన్. ఈ రోజు నాకు అసలు ఏం తోచట్లేదు. అయితే వెళ్ళి నోబితాని కలుద్దామా? ఇలా ఎగరడం నాకు నచ్చింది. అలాగా? మనం టకాయి పర్వతానికి వెళ్దామా? అక్కడ ఇంకా చాలా పక్షులుంటాయి. నువ్వేమంటావు నోబితా? వెళ్దాం, నేను వస్తాను. వాళ్ళని చూడు ఎంత సరదాగా ఎగురుతున్నారు. జియాన్, జియాన్, ఓ, వాళ్ళు వీటినే వాడారని నాకు అనుమానంగా ఉంది. అంతేనంటావా? వీటిని పెట్టుకుంటే మనం కూడా ఎగరచ్చా? సరే, ప్రయత్నిద్దాం. నేను దీన్ని పెట్టుకుంటాను. ఇప్పుడు ఎగురుతాను చూడు. జియాన్, వీటితో నువ్వు ఎగరలేవు. అరెరే, నువ్వు అనవసరంగా ఆస్ట్రిచ్ ని ఎన్నుకున్నావు అనుకుంటాను. ఇప్పుడు చూడు, నేను దీన్ని తీసుకుంటాను. ఈ రంగు అదిరిపోతోంది. నాకు ఇదైతే సరిగ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను దీన్ని పెట్టుకుంటాను. అదిగో అక్కడున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదే. ఓ, ఎటైతేనే మనం వాళ్ళ వెనకే వెళ్దాం. అలాగే. నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చూడటానికి అందమైన హంసలో ఉన్నావు శిశుకా. అలాగా? హే, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. చాలా అలసటగా ఉంది. ఎక్కడైనా విశ్రాంతి
అప్పుడేనా ఇంకొంచెం సేపు ఆగు. అదిగో టకాయి పర్వతానికి దాదాపు చేరుకున్నట్టే. నీకే నువ్వు తేలిక చెప్పేసావు కానీ నా పరిస్థితి- నోబితా! హే, నోబితా! నోబితా జాగ్రత్త. ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావు, తీసుకెళ్తే ఇలా చేస్తావు. ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంది. స్వచ్ఛమైన గాలి వీస్తోంది. నాకు ఆయాసం తగ్గట్లేదు. తీసుకున్న విశ్రాంతి చాలు, బయలుదేరదాం. ప్లీజ్ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం. సరే మీరిద్దరు బయలుదేరండి, నేను తర్వాత నిదానంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓ అలాగా, అయితే సరే, త్వరగా వచ్చే నోబితా. బాయ్ నోబితా. బాయ్ బాయ్. ఇంకా నయ్యం తప్పించుకున్నాను. ఇక నాకే భయం లేదు. కానీ నా టోపీ పోయిందే. టోపీ లేకుండా డోరేమాని సుజుకాని నేను కలవలేనే. ఇప్పుడెలా? టోపీ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అది మళ్ళీ వచ్చేసింది. అమ్మా నేను కాదు, నన్ను వదిలేయ్. ఎవరైనా నన్ను కాపాడండి. ఓ అది నోబితా గొంతు జియాన్. త్వరగా రా వెళ్దాం. సరే ఏమైంది నోబితా? జియాన్, సునియో, మీరా ఇప్పుడు మాట్లాడే అంత సమయం లేదు. ఆ డెగ నన్ను వెంటాడుతుంది. ఏంటి డాగా? అదిగో వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతోంది? అటు చూడు, అది మళ్ళీ ఇటే వస్తోంది. పరిగెత్తండి. ఓయ్. ఓ ఓ ఇప్పుడు అది అక్కడే ఆగిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళలేం. నోబితా నిజం చెప్పు, ఆ డాగ్ ఎందుకు మన వెంట పడుతోంది? ఏమో నాకేం తెలుసు. చాలా అందంగా ఉంది. మనల్ని తన స్నేహితులు అనుకుంటోంది డోరేమాన్. అవునవును, ఈ నోబితా ఏంటి ఇంకా రాలేదు? మనం వెళ్ళే విషయం ఏమిటో తెలుసుకుందామా? సరే, ఇక్కడ లేడు. ఓ మరి ఏమై ఉంటాడు? ఒకవేళ నోబితా కింద పడిపోయాడేమో. డోరేమాన్! అరే శిశుక, ఇది నోబితా టోపీ. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది. నోబితా ఏమైపోయాడు? ఏమైంది? అదొక దేగ. నోబితాని ఆ పక్షి ఏమైనా చేసుంటుందా? ఏమో, నాకు అనుమానంగా ఉంది. వెళ్ళి చూద్దాం. ఏయ్ వెళ్ళు, అవతలకు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు వెళ్ళు. ఏయ్, నోబితా! డోరేమాన్! జియాన్, సునియో, మీరిద్దరు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు అది ముఖ్యం కాదు, మాకు సాయం చెయ్యి. ఆ డాగ్ ఎందుకు మా వెంట పడుతున్నా మాకు అర్థం కావట్లేదు. దాన్ని ఏదైనా చేశారా? మేమేం చేయలేదు. హఠాత్తుగా మా వెంట పడింది. మమ్మల్ని వదిలి వెళ్ళడం లేదు డోరేమాన్. కారణం లేకుండా అది ఎవరికి హాని కలిగించదు. అవును, ఖచ్చితంగా కారణం ఏదైనా ఉండే ఉంటుంది. అది విశ్రాంతి తీసుకోవడం పూర్తయిందంటే మళ్ళీ మన మీదకి వస్తుంది. అవునవును. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హే, అటు చూడండి. అక్కడ ఒక గూడుంది. అవునవును. అదా సంగతి. తన గూడుకేం కాకూడదని అది ఇలా చేస్తోంది. ఆ గూట్లో దాని గుడ్లున్నాయేమో. ఉండవ శిశుక, ఈ ఋతువులో డేగ గుడ్లు పెట్టదు. కారణం ఇంకేదో అయ్యుంటుంది. ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తోంది? సరే, డోరేమాన్ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? బీచ్ బాల్ డంప్లింగ్స్. ఇదే విషయం. తన నేస్తానికి సహాయం చేయడానికే ఇలా చేసిందా? అవును, దీన్ని కాపాడగలవేమో, ప్రయత్నించు. తప్పకుండా ప్రయత్నిస్తాను శిశుక. డాక్టర్స్ బ్యాగ్. నేనిప్పుడు దీనికి వైద్యం చేశాను. 2 రోజుల్లో ఇది ఖచ్చితంగా కోలుకుంటుంది, ఎగురుతుంది. అలాగా డోరేమాన్. ఇది కోలుకుంటే నేనెంతో సంతోషిస్తాను. అవును, మీ ఇద్దరు సంగతి ఏంటి?
అనుమతి లేకుండా నా వస్తువులు ఎందుకు ముట్టుకున్నారో చెప్పండి. ఎవరు అనుమతి తీసుకోవాలి? మమ్మల్ని వదిలేసి మీరు మాత్రం హాయిగా ఉందామని పథకం వేశారా? సమాధానం చెప్పండి. అందుకే మేము మిమ్మల్ని అడగకుండా వీటిని తీసుకున్నాం. బాయ్ బాయ్. మన ఇంటికి వెళ్ళాలి జియాన్. ఇక్కడ ఇంత సరదాగా ఉంటే ఇంటికి వెళ్దామంటారేంటి? నిదానంగా వెళ్ళొచ్చులే. భలే. ఏం జరుగుతోంది ఇక్కడ? జియాన్ ఆ చెట్టు దగ్గర ఏం చేస్తున్నాడు? జియాన్ పెట్టుకున్నది వడ్రంగి పిట్ట టోపీ. మరి సునియో సంగతి ఏంటి? సునియా పెట్టుకున్నది కింగ్ ఫిషర్ టోపీ. అందుకే అలా చేపని పట్టుకుంటున్నాడు. అచ్చు. దయచేసి ఎవరైనా మమ్మల్ని కాపాడండి.